మే 3న నల్గొండలో జరిగే ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యకర్తల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ అన్సారీ పిలుపునిచ్చారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక హజ్ భవనంలో చలో నల్గొండ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ అన్సారీ మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక హజ్ భవనంలో చలో నల్గొండ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా డాక్టర్ అన్సారీ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశాన్ని మొట్టమొదటిసారిగా నల్గొండలో నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశంలో కార్యకర్తలకు 2 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, జరగబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యారా శ్రీను, నాయకులు కుతుబుద్దీన్, అద్దంకి రవీందర్, రాజమల్లయ్య, అశోక్, ఉషాబ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ మహాశయుని 134వ జన్మదినం జయంతి. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ, అంటే రాష్ట్ర స్థాయి కార్యకర్తల మరియు శిక్షణ తరగతుల యొక్క పోస్టర్ ఆవిష్కరణ అనేది చేసుకోవడం జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడ సమావేశం అనేది జరిగింది. అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో 33 జిల్లాల నుంచి కార్యకర్తలు మే 3వ తేదీన ఇక్కడికి చేరుకొని 2 రోజుల శిక్షణ కార్యక్రమం ఉంటుంది. కార్యకర్తల సమావేశం, రాజకీయ శిక్షణ తరగతుల కార్యక్రమం కూడా మేము చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నల్గొండ జిల్లాకి రావడం జరిగింది. నా పేరు యారా శ్రీను, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, నల్గొండ జిల్లా. ఈరోజు దేశంలో ప్రజలని నిలుదోపిడి చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు అంచివేస్తూ ప్రజలని కనీసం రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగ ఫలాలు పేదవాడికి చేరకుండా పారిశ్రామికవేత్తల దోపిడి దొంగల కుమ్మగాస్తున్నటువంటి పార్టీలకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ గారు అంబేద్కర్ ఐడియాలజీతో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి దేశవ్యాప్తంగా విస్తరించిన తరుణంలో తెలంగాణలో ఈసారి నల్లగొండ జిల్లాకి రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించడం మాకు చాలా గర్వించదగ్గ విషయము, మనకు కానీ మన నల్లగొండ జిల్లా ప్రజలకు కానీ. అయితే మేము ఈరోజు అదే అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుకు కొనసాగి రాజ్యాంగ ఫలాలు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి ఆశయాలను, వారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య భూమిక పోషిస్తూ ఈరోజు దేశంలోనే భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నటువంటి ఏకైక పార్టీ ఏదంటే ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ అని సగర్వంగా మేము చెప్పుకోగలుగుతున్నాం. అదే కార్యాచరణలో భాగంగా మేము నల్గొండ ఆమ్ ఆద్మీ పార్టీ మరియు ఉమ్మడి నల్గొండ కార్యకర్తలందరం కలిసి ముక్త కంఠంతో మే 3వ తారీఖున రాష్ట్ర స్థాయి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ పోస్టర్ ఆవిష్కరణ అనేది నల్లగొండ జిల్లాలో మొట్టమొదటి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యకర్తల సమావేశం కావటం, మరి నల్లగొండ జిల్లా అంటేనే పోరాటాల జిల్లా. అదేవిధంగా తెలంగాణ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరు ఇక్కడ జమ కావడం జరిగింది. మీ అందరికీ జయంతి శుభాకాంక్షలు. మరియు ఈరోజే ఆయన జయంతి సందర్భంగా మనం ఒక రాష్ట్ర స్థాయి కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ అవకాశం మన స్టేట్ బాడీ నల్లగొండకి ఇచ్చినందుకు స్టేట్
మరియు సెంట్రల్ కమిటీకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ రాష్ట్ర స్థాయి వాలంటీర్స్ మీటింగ్ మే 3వ తారీఖుకి చేయడానికి నిర్ణయించడం జరిగింది.